మన లైఫ్‌లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు. మనతో ఎంతమంది ట్రూగా ఉంటున్నారనేది ఇంపార్టెంట్. మన లైఫ్‌లో చాలామంది ఫ్రెండ్సే ఉండొచ్చు. అందులో ఎంతమంది మనతో ట్రూగా ఉంటున్నారనేది ఇంపార్టెంట్. ట్రూ ఫ్రెండ్స్, నిజమైన స్నేహితులు అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక పర్సన్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాము అంటే, ఆ పర్సన్ నుంచి వచ్చే ఎలాంటి రియాక్షన్ అయినా, ఎలాంటి బిహేవియర్ అయినా మనం యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. అలా కాకుండా కొంతకాలం ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ నచ్చలేదు అని అందులోంచి బయటకు వచ్చేసి వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర బ్యాడ్గా చెప్పడం చాలా తప్పు. ఈరోజు స్టోరీ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ట్రూ ఫ్రెండ్స్, నిజమైన స్నేహితులు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అనగనగనగా ఒక ఊరిలో చింటూ, బంటి అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ అలా సరదాగా వాకింగ్కి వెళ్తుండగా వాళ్ళిద్దరి మధ్య ఏదో డిస్కషన్ వచ్చి గొడవ జరిగింది. చింటూ బంటిని చాలా గట్టిగా కొట్టాడు ఆ గొడవలో భాగంగా కోపంతో. అలా కొట్టిన తర్వాత బంటి ఏమనలేదనమాట. ఏమనకుండా ఆ పక్కనే ఉన్న ఇసుక మీద ఈరోజు నా ఫ్రెండ్ నన్ను కొట్టాడు అని రాశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అలా మళ్ళీ వాకింగ్ చేస్తూ ఉండగా ఒక లేక్ కనిపిస్తుంది వాళ్ళిద్దరికి. ఆ లేక్ కనిపించిన తర్వాత ఆ లేక్ దగ్గరికి వెళ్ళి ఆ లేక్ ఎంత లోతుందో చూద్దామని బంటి లేక్లోకి దిగుతాడు. బంటి ఆ చెరువులోకి దిగిన తర్వాత అర్థమవుతుంది అది చెరువు కాదు, పెద్ద ఊబి. ఆ ఊబిలో మునిగిపోతున్నాడనగా చింటూ తన షర్ట్ తిప్పి అది విసిరి బంటిని బయటకు లాగుతాడు. అలా చింటూ బంటికి హెల్ప్ చేస్తాడు. అలా హెల్ప్ చేసిన తర్వాత బంటి ఏం చేశాడంటే పక్కనే ఉన్న రాయి మీద ఈరోజు నా ఫ్రెండ్ నాకు చాలా పెద్ద హెల్ప్ చేశాడు అని రాస్తాడు. అది చూసిన చింటూకి బంటి ఏం చేస్తున్నాడు అనేది అర్థం కాలేదు. బంటి దగ్గరికి వచ్చి, ఏంటి బంటి, ఇందాక నువ్వేమో ఇసుక మీద నా ఫ్రెండ్ నన్ను కొట్టాడు అని రాసావు, ఇప్పుడేమో రాయి మీద నా ఫ్రెండ్ నన్ను కాపాడాడు అని రాసావు, అసలు ఎందుకు ఇలా రాస్తున్నావు అని అడిగాడు. అప్పుడు బంటి అన్నాడు, ఇసుక మీద రాసింది కాసేపటికి గాలి వేస్తే చెరిగిపోతుంది, అలాగే ఫ్రెండ్స్ తప్పులు కూడా ఎప్పటికైనా మర్చిపోవాల్సిందే, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలానే రాయి మీద రాసింది ఎప్పటికైనా గుర్తుండిపోతుంది, నువ్వు నాకు హెల్ప్ చేసావు, అది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి అని రాయి మీద చెక్కాను అని చెప్పాడు బంటి. ఈ రోజుల్లో 100కి 99 సార్లు మనం మంచి చేసి సహాయం చేసినా అది గుర్తుపెట్టుకోరు. ఏదో ఒక్కసారి మన చేత కాక మనం చేయలేదు అనుకో, ఆ ఒక్కటే చెప్తారు కానీ చేసిన 99 పనులు చెప్పరు. అలాంటి జనరేషన్లో ఉన్నాం మనం. ఈ స్టోరీ నీతి ఏంటంటే, ఫ్రెండ్సే కాదు, ఎవరు తప్పు చేసినా ఆ తప్పుని ఆ పర్సన్ని నువ్వు గుర్తుపెట్టుకోకపో, కానీ చేసిన సహాయాన్ని ఆ పర్సన్ మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు మనం. ఇలానే బంటిలా అర్థం చేసుకునే ఫ్రెండ్స్ ఉండాలి. అప్పుడే ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ స్టోరీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి.